వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఇన్తో ప్రారంభమయ్యే కలకేషన్స్ డిస్కస్ చేద్దాం. మొదటగా కలకేషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కలకేషన్స్ అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ వర్డ్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల యొక్క కాంబినేషన్ను కలకేషన్స్ అంటారు. బాగా అర్థం చేసుకోండి. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల యొక్క కలయికను కలకేషన్స్ అంటారు. వీటిని నేటివ్ స్పీకర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. నేటివ్ స్పీకర్స్ వాళ్ళ యొక్క భాషలో, వాళ్ళ యొక్క మాటల్లో, వాళ్ళ యొక్క రిటర్న్లో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. మన యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా న్యాచురల్గా వాళ్ళలాగే ఉండాలనుకుంటే, వాళ్ళు ఎలా మాట్లాడతారో మనం కూడా వాళ్ళలాగే మాట్లాడాలనుకుంటే మనం ఈ కలకేషన్స్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటిని మనం యూజ్ చేయాలి. వీటిని ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. మొదటగా మనకున్న సెంటెన్స్ స్ట్రక్చర్స్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, టెన్స్ని బేస్ చేసుకుని వర్బ్ చేంజ్ చేస్తూ ఉంటాం. తర్వాత లేదా సబ్జెక్ట్ ప్లస్ బి లింకింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్లో, పాస్ట్లో వాజ్, వర్, ఫ్యూచర్లో విల్ బి లేదా షల్ బి, తర్వాత నౌన్ లేదా అడ్జెక్టివ్. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగానే, మనం ఏదైనా ఒక పనిని ముందుగానే చేయడాన్ని ఇన్ అడ్వాన్స్ అంటారు. ఉదాహరణకు వాళ్ళు టికెట్స్ను ముందుగానే బుక్ చేసేసారు. దే బుక్డ్ ద టికెట్స్ ఇన్ అడ్వాన్స్. దే బుక్డ్ ద టికెట్స్ ఇన్ అడ్వాన్స్. మీరు సినిమా చూడాలనుకున్నట్లయితే టికెట్స్ను అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. బుక్ ద టికెట్స్ ఇన్ అడ్వాన్స్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఎ మూవీ. అతడు అసైన్మెంట్ను అడ్వాన్స్గా పూర్తి చేశాడు. హీ కంప్లీటెడ్ హిజ్ అసైన్మెంట్ ఇన్ అడ్వాన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ ద అడ్వాన్స్, ఆన్ అడ్వాన్స్ అని చెప్పకూడదండి. ఇన్ అడ్వాన్స్. ఇది కలకేషన్స్ ఏమిది? ఇన్ అడ్వాన్స్. మనం ఈ పదాన్ని అనేక సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణకు ఫీజు పే చేసేటప్పుడు 1000 రూపీస్ అడ్వాన్స్గా పే చేయండి అని చెప్పడానికి పే 1000 రూపీస్ ఇన్ అడ్వాన్స్. పే 1000 రూపీస్ ఇన్ అడ్వాన్స్. మేము 2000 రూపీస్ అడ్వాన్స్గా పే చేసాం. వీ పేడ్ 2000 రూపీస్ ఇన్ అడ్వాన్స్. సో అర్థమైంది కదండి. ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగా. తర్వాత ఇన్ చార్జ్ ఆఫ్. దేనికైనా సరే బాధ్యత తీసుకోవడాన్ని ఇన్ చార్జ్ ఆఫ్ అంటాం. ఉదాహరణకు ఒక ప్రాజెక్ట్ యొక్క ఇన్ఛార్జ్ కావచ్చు, ఒక ప్రాజెక్ట్ యొక్క బాధ్యత చేపట్టడం కావచ్చు, లేదా మీటింగ్ ఇన్ఛార్జ్ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఛార్జ్ కావచ్చు, ఒక ప్రోగ్రామ్, మీటింగ్, ఈవెంట్ ఏదైనా సరే వాటిని బాధ్యత వహించడాన్ని ఇన్ఛార్జ్ అంటాం. ఇన్ఛార్జ్ తర్వాత ఆఫ్ ప్రిపోజిషన్ ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. నేను ఈ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఆమె ఈ మీటింగ్కి ఇన్ఛార్జ్గా ఉంది. షీ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ ఈవెంట్ లేదా దిస్ మీటింగ్, ప్రోగ్రామ్, మీటింగ్, ప్రాజెక్ట్. అతడు ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. వాళ్ళు ఈ స్కూల్కి మేనేజ్మెంట్, వాళ్ళు ఈ స్కూల్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. దే ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ స్కూల్. వాళ్ళు ఈ ఆర్గనైజేషన్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. దే ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఇన్ఛార్జ్ అంటే బాధ్యత వహించడం. తర్వాత డేంజర్, ప్రమాదంలో ఉండడం. ఇన్ డేంజర్. అతడు ప్రమాదంలో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ డేంజర్. ఆమె ప్రమాదంలో ఉంది. షీ ఈజ్ ఇన్ డేంజర్. ఆమె ప్రమాదంలో ఉండింది. షీ వాజ్ ఇన్ డేంజర్. నేను ప్రమాదంలో ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ డేంజర్. ఇంకా చూద్దాం. అతడు కింద పడే ప్రమాదం ఉంది. హీ ఈజ్ ఇన్ డేంజర్ ఆఫ్ ఫాలింగ్ డౌన్. భవనం కూలిపోయే ప్రమాదం ఉంది. ద బిల్డింగ్ ఈజ్ ఇన్ డేంజర్ ఆఫ్ కొలాప్స్. ద బిల్డింగ్ ఈజ్ ఇన్ డేంజర్ ఆఫ్ కొలాప్స్. కంపెనీ ఏదైతే ఉందో దివాళా తీసే ప్రమాదం ఉంది. ద కంపెనీ ఈజ్ ఇన్ డేంజర్ ఆఫ్ బ్యాంక్రప్ట్. సో అర్థమైంది. ఇన్ డేంజర్ అంటే సమస్య, ప్రమాదంలో ఉండడం. ఐఎమ్ ఇన్ డేంజర్. నేను ప్రమాదంలో ఉన్నాను. హీ ఈజ్ ఇన్ డేంజర్. కంపెనీ డేంజర్లో ఉంది. ద కంపెనీ ఈజ్ ఇన్ డేంజర్. భవనం కూలిపోయే ప్రమాదం ఉంది. ద బిల్డింగ్ ఈజ్ ఇన్ డేంజర్ ఆఫ్ కొలాప్స్. సో అర్థమైంది కదండి. విత్ లింకింగ్ వర్బ్స్తో ఉపయోగించాం. ఇన్ డేంజర్. అతడు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. వాళ్ళ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. దేర్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ డేంజర్ ఆఫ్ ఫెయిలింగ్. సో అర్థమైంది కదా. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇన్ ఫ్యాక్ట్ అంటే అర్థం ఏంటంటే వాస్తవానికి. వాస్తవానికి మేము గెలిచాం. ఇన్ ఫ్యాక్ట్ వీ వన్.
వాస్తవానికి అతడు నిన్న రాలేదు. ఇన్ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ కమ్ యెస్టర్డే. వాస్తవం చెప్పాలంటే ఇది చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డిఫికల్ట్. వాస్తవం చెప్పాలంటే అని చెప్పే సందర్భంలో ఇన్ఫ్యాక్ట్ ఉపయోగిస్తాం. తర్వాత ఇన్ లవ్, వాళ్ళు ప్రేమలో ఉన్నారు, దే ఆర్ ఇన్ లవ్. అతడు తన జాబ్తో అతడికి తన జాబ్ అంటే ఇష్టం, హీ ఈజ్ ఇన్ లవ్ విత్ హిస్ జాబ్. తర్వాత నీడ్ ఆఫ్. నీడ్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే అవసరం. వీటిని సింపుల్గా ఇలా కూడా చెప్పొచ్చు, ఐ నీడ్, వీ నీడ్ ఇలా కూడా చెప్పవచ్చు. ఫార్మల్ వేలో ఐ నీడ్ ఆఫ్, ఇన్ నీడ్ ఆఫ్ అని ఉపయోగించవచ్చు. నీడ్ అనేది రెండిట్లో ఉపయోగించవచ్చు అండి. ఐ నీడ్, వీ నీడ్, యూ నీడ్, హీ నీడ్స్. లేదంటే ఇలా కూడా చెప్పొచ్చు, ఐ ఆమ్ ఇన్ నీడ్ ఆఫ్, యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్, ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నాకు డబ్బు అవసరం ఉంది, ఐ నీడ్ మనీ అని చెప్పొచ్చు. లేదా ఐ ఆమ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ, నాకు డబ్బు అవసరం ఉండింది, ఐ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ. నాకు ఫైనాన్షియల్ అసిస్టెంట్, ఆర్థిక సహాయం అవసరం ఉంది నాకు, ఐ ఆమ్ ఇన్ నీడ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఐ ఆమ్ ఇన్ నీడ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఈ బిల్డింగ్కి రిపేర్ అవసరం ఉంది, దిస్ బిల్డింగ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ రిపేర్. ఈ ప్లాన్కి ఇంప్లిమెంటేషన్ అవసరం ఉంది, దిస్ ప్లాన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. దిస్ ప్లాన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఆమెకు సహాయం అవసరం ఉంది, షీ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్, షీ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్. ఇలా రకాలుగా వాడచ్చండి. ఇన్ నీడ్ ఆఫ్, ఐఎమ్ నీడ్ ఆఫ్ సంథింగ్, హీఈస్ నీడ్ ఆఫ్ సంథింగ్, దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సంథింగ్. సో ఈ విధంగా మనం ఉపయోగించవచ్చు. తర్వాత ఇన్ ప్రోగ్రెస్. ఇన్ ప్రోగ్రెస్ అంటే అర్థం ఏంటంటే ప్రగతిలో ఉండడం, ఏదైనా ఒక పని కొనసాగుతూ ఉంది అని చెప్పడానికి ఇన్ ప్రోగ్రెస్ వాడతాం. ఏదైనా పని కొనసాగడం జరుగుతూ ఉంది, కంటిన్యూషన్ ఉంది అని చెప్పడానికి ఇన్ ప్రోగ్రెస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు పని ప్రోగ్రెస్లో ఉంది, పని జరుగుతూ ఉంది, వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ద వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో ఉంది, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ప్రాజెక్ట్ ప్రోగ్రెస్లో ఉంది, ద ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ప్రాజెక్ట్ ప్రోగ్రెస్లో ఉండింది, ద ప్రాజెక్ట్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్. ఏదైనా సరే కంటిన్యూషన్గా జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఇన్ ప్రోగ్రెస్ను ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత ఇన్ టైం. ఇంకోటి ఆన్ టైం కూడా ఉందండి. ఆన్ టైం, ఇన్ టైం డిఫరెన్స్ ఏంటంటే, ఆన్ టైం అంటే ఖచ్చితంగా నిర్ణయించిన సమయానికి ఏ సమయంలో అయితే ఒక పని జరగాలో కరెక్ట్ అదే సమయంలో జరిగినట్లయితే దీన్ని ఆన్ టైం అంటాం. కొద్దిగా ముందు జరిగినట్లయితే దీన్ని ఇన్ టైం అంటాం. ఉదాహరణకు ట్రైన్ 9 గంటలు రావాలి, 9 గంటలు ఎగ్జాక్ట్గా వచ్చినట్లయితే ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైం అంటాం. కొద్దిగా ముందు వచ్చినట్లయితే ద ట్రైన్ అరైవ్డ్ ఇన్ టైం అంటాం. మేము ప్రోగ్రామ్ని ఆన్ టైంలో కండక్ట్ చేసాం, వీ కండక్టెడ్ ద ప్రోగ్రామ్ ఆన్ టైం, వీ కండక్టెడ్ ద ప్రోగ్రామ్ ఇన్ టైం. అతడు ప్రతిసారి ఇన్ టైంలో వస్తాడు, హీ ఆల్వేస్ కమ్స్ ఇన్ టైం. అతడు ప్రతిసారి ఆఫీస్కి ఆన్ టైంలో వస్తాడు, హీ ఆల్వేస్ కమ్స్ టు ద ఆఫీస్ ఆన్ టైం. సో అర్థమైందండి, ఇన్ టైం, ఆన్ టైం. ఆన్ టైం అంటే ఏదైతే నిర్ణయించబడిన సమయం ఏదైతే ఉందో కరెక్ట్గా అదే అప్పుడే జరిగినట్లయితే ఆన్ టైం అంటాం, కొద్దిగా ముందు జరిగినట్లయితే ఇన్ టైం అంటాం. తర్వాత ఇన్ ద ఎండ్, దీన్ని ఫైనల్లీ కూడా చెప్పొచ్చు సింపుల్. ఇన్ ద ఎండ్, అట్ ద బిగినింగ్ లేదా ఇన్ ద బిగినింగ్, ఇన్ ద మిడిల్ మధ్యలో, చివరగా ఇన్ ద ఎండ్. ఇన్ ద బిగినింగ్, ఇన్ ద ఎండ్, ఇన్ ద బిగినింగ్ లేదా అట్ ద బిగినింగ్, ఇన్ ద మిడిల్ లేదా ఇన్ ద ఎండ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చివరకు అతడు గెలిచాడు, ఇన్ ద ఎండ్ హీ సక్సీడెడ్. చివరకు వాళ్ళిద్దరు స్నేహితులయ్యారు, చివరకు వాళ్ళు ఇద్దరు స్నేహితులయ్యారు. ఇన్ ద ఎండ్ దే బికేమ్ ఫ్రెండ్స్, ఇన్ ద ఎండ్ దే బికేమ్ ఫ్రెండ్స్. చివరగా అంతా బాగానే జరిగింది, ఇన్ ద ఎండ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఫైన్, ఇన్ ద ఎండ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఫైన్. ఇంకా చూద్దాం. అతడు నా స్పీచ్ మధ్యలో ఇంటరప్ట్ చేశాడు, హీ ఇంటరప్టెడ్ మీ ఇన్ ద మిడిల్ ఆఫ్ మై స్పీచ్, ఇంటరప్టెడ్ మీ ఇన్ ద మిడిల్ ఆఫ్ మై స్పీచ్. ఇన్ ద బిగినింగ్ లేదా అట్ ద బిగినింగ్ అంటాం, అంటే ప్రారంభంలో, ఇన్ ద మిడిల్ మధ్యలో, చివరగా ఫైనల్లీ లేదా ఇన్ ద ఎండ్ అని చెప్పడం. ఇన్ ద ఎండ్ అంటే చివరగా అని చెప్పడం. సో అర్థమైంది కదండి. ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగా, ఇన్ చార్జ్ ఆఫ్ అంటే బాధ్యత వహించడం, ఇన్ డేంజర్ ప్రమాదంలో ఉండడం, ఇన్ ఫ్యాక్ట్ వాస్తవానికి, ఇన్ లవ్ అంటే ప్రేమలో, తర్వాత ఇన్ నీడ్ ఆఫ్ అంటే అవసరం, తర్వాత ఇన్ టైం ఆన్ టైం. ఇంకా కొన్ని చూద్దాం. ఇన్ డెట్. ఇన్ డెట్ అంటే అర్థం ఏంటంటే అప్పులో ఉండడం. నాకు అప్పు ఉంది, ఐ ఆమ్ ఇన్ డెట్.
మాకు అప్పు ఉంది, వీఆర్ ఇన్ డెట్. నాకు అప్పు ఉండేది, ఐ వాజ్ ఇన్ డెట్. వాళ్ళకి అప్పు ఉంది, దే ఆర్ ఇన్ డెట్. దీన్ని డెప్ట్ అనకూడదండి, డెట్, బీ సైలెంట్, డెట్. వాళ్ళకి అప్పు ఉంది, దే ఆర్ ఇన్ డెట్. ఆమెకు అప్పు ఉంది, షీ ఈజ్ ఇన్ డెట్. ఇంకా కొన్ని చూద్దాం. నేను అతని అప్పు ఉన్నాను, ఐ ఆమ్ ఇన్ డెట్ టు హిమ్. నేను వాళ్ళకి అప్పు ఉన్నాను, ఐ ఆమ్ ఇన్ డెట్ టు దెమ్. వాళ్ళు ప్రతి ఒక్కరికి అప్పుగా ఉన్నారు, దే ఆర్ ఇన్ డెట్ టు ఎవ్రీవన్. దే ఆర్ ఇన్ డెట్ టు ఎవ్రీవన్. ఆమె బ్యాంక్ లోన్ కారణంగా అప్పు ఉంది ఆమెకి, షీ ఈజ్ ఇన్ డెట్ బికాస్ ఆఫ్ హర్ బ్యాంక్ లోన్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫ్టర్ several years of overspending, they found themselves in debt. అంటే చాలా సంవత్సరాలు ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా, చాలా సంవత్సరాలు ఓవర్ స్పెండింగ్ చేయడం ద్వారా వాళ్ళు అప్పులో మునిగిపోయారు, వాళ్ళ అప్పులో పడ్డారు. దే ఫౌండ్ themselves in debt. ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా కంపెనీస్, చాలా స్మాల్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పుల్లో ఉన్నాయి. మెనీ స్మాల్ బిజినెసెస్ ఆర్ ఇన్ డెట్ డ్యూ టు ఎకానమిక్ డౌన్ టర్న్. ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా బిజినెస్ ఏవైతే ఉన్నాయో ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అతడికి హై శాలరీ ఉన్నప్పటికీ కూడా అతడు ఇంకా అప్పుల్లో ఉన్నాడు. డిస్పైట్ హిస్ హై శాలరీ, he is still in debt. సో అర్థమైందండి, నేను అప్పులో ఉన్నాను, ఐ ఆమ్ ఇన్ డెట్. మేము అప్పులో ఉన్నాము, వీఆర్ ఇన్ డెట్. అతడు అప్పులో ఉన్నాడు, హీ ఈజ్ ఇన్ డెట్. నేను మీకు అప్పు ఉన్నాను, ఐ ఆమ్ ఇన్ డెట్ టు యూ. తర్వాత డౌట్, సందేహం ఉండడం. నాకు సందేహం ఉంది, ఐ ఆమ్ ఇన్ డౌట్. మాకు సందేహం ఉంది, వీఆర్ ఇన్ డౌట్. అతడికి డౌట్ ఉంది, హీ ఈజ్ ఇన్ డౌట్. నాకు అతడి గురించి సందేహంగా ఉంది, ఐ ఆమ్ ఇన్ డౌట్. తర్వాత అబౌట్ వాడతాం, ఐ ఆమ్ ఇన్ డౌట్ అబౌట్ హిమ్. ఈ ప్లాన్ గురించి నాకు సందేహంగా ఉంది, ఐ ఆమ్ ఇన్ డౌట్ అబౌట్ దిస్ ప్లాన్. ఆ ప్రాజెక్ట్ గురించి అతనికి సందేహంగా ఉంది, హీ ఈజ్ ఇన్ డౌట్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఈ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ గురించి నాకు సందేహంగా ఉంది, ఐ ఆమ్ ఇన్ డౌట్ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ ప్లాన్. సో అర్థమైంది కదండి, డౌట్, సందేహంగా ఉండడం. తర్వాత అబౌట్ వాడతాం, ఐ ఆమ్ ఇన్ డౌట్ అబౌట్ హిమ్, ఐ ఆమ్ ఇన్ డౌట్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్, ఐ ఆమ్ ఇన్ డౌట్ అబౌట్ సంథింగ్. ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత ఇన్ ద మూడ్ అంటే మనం జనరల్గా ఉపయోగిస్తూ ఉంటాం. పిల్లలు ఆడే మూడ్లో ఉన్నారు అంటే మనసులో ఉండడం, వాళ్ళకి ఆడాలని ఉండడం, అలాంటి సందర్భంలో ఇన్ ద మూడ్ అంటాం. పిల్లలకి ఆడాలని ఉంది, వాళ్ళు ఆడే మూడ్లో ఉన్నారు. మూడ్ తర్వాత ఫర్ తర్వాత నౌన్ ఉపయోగిస్తాం, లేదా టు ఉపయోగించినట్లయితే V1 ఉపయోగించడం జరుగుతుంది. వాళ్ళు ఆడే మూడ్లో ఉన్నారు పిల్లలు. దే ఆర్ ఇన్ ద మూడ్ ఫర్ ప్లేయింగ్, లేదా దే ఆర్ ఇన్ ద మూడ్ టు ప్లే. ఆమె వంట వండే మూడ్లో లేదు, షీ ఈజ్ నాట్ ఇన్ ద మూడ్ ఫర్ కుకింగ్ లేదా టు కుక్, షీ ఈజ్ నాట్ ఇన్ ద మూడ్ టు కుక్. వాళ్లకు పార్టీ మూడ్ లేదు, దే ఆర్ నాట్ ఇన్ ద మూడ్ ఫర్ పార్టీ. అతనికి సినిమా చూడాలని ఇప్పుడు మనసులో లేదు, హీ ఈజ్ నాట్ ఇన్ ద మూడ్ ఫర్ అ మూవీ. నాకు ఇప్పుడు ఆడాలని ఉంది, ఐ ఆమ్ ఇన్ ద మూడ్ టు ప్లే. సో అర్థమైంది కదండి, జనరల్గా మనం వీటిని వాడుతూ ఉంటాం. ఐ ఆమ్ ఇన్ ద మూడ్, హీ ఈజ్ ఇన్ ద మూడ్, దే ఆర్ ఇన్ ద మూడ్, షీ ఈజ్ ఇన్ ద మూడ్, వీఆర్ ఇన్ ద మూడ్. తర్వాత ఇన్ ద మూడ్ తర్వాత ఫర్ ఉపయోగించి నౌన్ ఉపయోగించండి, లేకపోతే టు ఉపయోగించి V1 ఉపయోగించండి. పిల్లలకి ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద మూడ్ టు ప్లే, పిల్లలకి ఆడాలని ఉంది. తర్వాత ఇన్ కంట్రోల్, ఇన్ టియర్స్, కన్నీళ్లు పెట్టుకోవడం. దీన్ని యాసిడ్స్గా ట్రాన్స్లేట్ చేయొద్దండి. ఇన్ టియర్స్ అంటే కన్నీళ్లు పెట్టుకోవడానికి ఇన్ టియర్స్ అంటాం. ఆమె వార్త విన్న తర్వాత ఆమె కన్నీళ్లు పెట్టుకునింది. షీ వాజ్ ఇన్ టియర్స్ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. దే వర్ ఇన్ టియర్స్ ఆఫ్టర్ లూజింగ్ ద మ్యాచ్. వాళ్ళు ఓడిపోయిన తర్వాత కన్నీళ్లు పెడుతూ గ్రౌండ్ వదిలి వెళ్ళారు. దే లెఫ్ట్ ద గ్రౌండ్ ఇన్ టియర్స్ ఆఫ్టర్ లూజింగ్ ద గేమ్. అతడు రూమ్ను ఏడ్చుకుంటూ వదిలి వెళ్ళాడు. హీ లెఫ్ట్ ద రూమ్ ఇన్ టియర్స్. హీఈస్ ఇన్ టియర్ అంటే కన్నీళ్ళు పెట్టుకున్నాడు, హీ వాజ్ ఇన్ టియర్ పాస్ట్లో. అర్థమైంది కదండి. సో ఇన్ టియర్స్, ఐఎమ్ ఇన్ టియర్, నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను. వీఆర్ ఇన్ టియర్, యు ఆర్ ఇన్ టియర్స్, హీఈస్ ఇన్ టియర్స్, ఈ విధంగా వాడుతూ ఉంటాం. తర్వాత ఇన్ హర్రీ, ఏదైనా సరే ఒక పనిని హర్రీగా చేయడం, త్వరగా చేయడాన్నే ఇన్ హర్రీ అంటాం.
ఇన్ అ హర్రీ. అతడు త్వరగా పరిగెత్తాడు. హీ ర్యాన్ ఇన్ అ హర్రీ ఫర్ అ బస్ కోసం అతడు త్వరగా పరిగెత్తాడు. హీ ర్యాన్ ఇన్ అ హర్రీ ఫర్ ద బస్. అతడు త్వరగా తిన్నాడు. హీ ఏట్ ఇన్ అ హర్రీ. హీ ఏట్ ఇన్ అ హర్రీ. వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ను త్వరగా ఇన్ హర్రీగా పూర్తి చేశారు. దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఇన్ అ హర్రీ. నేను త్వరగా ఈ మెథడ్లో త్వరగా నేను వీడియోస్ చేయను. ఐ డోంట్ మేక్ వీడియోస్ ఇన్ అ హర్రీ, ఐ టేక్ టైం. తర్వాత ఇంకో ముఖ్యమైన కలొకేషన్స్ ఇన్ వెయిన్ ఎక్కువ ఉపయోగిస్తామండి. ఇన్ వెయిన్ అంటే వృధా అవ్వడం. ఏదైనా సరే మన ప్రయత్నాలు ఏదైనా కానీ వృధా అవ్వడాన్నే ఇన్ వెయిన్ అంట. ఉదాహరణకు చూడండి, మన ప్రయత్నాలు వృధా అయ్యాయి. అవర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్. పాస్ట్లో ఉన్నట్లయితే వర్ వెయిన్. మా త్యాగాలన్నీ వృధా అయ్యాయి. అవర్ సాక్రిఫైసెస్ ఆర్ ఇన్ వెయిన్. అవర్ సాక్రిఫైసెస్ ఆర్ ఇన్ వెయిన్. ఇంకా చూద్దాం, వీటిని ఇలా కూడా వాడతారు. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ తర్వాత ఇన్ వెయిన్ ఉపయోగించడం జరుగుతుంది. చూద్దాం. అతడు కార్ను ఫిక్స్ చేయడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో వృధా అయింది. హీ ట్రైడ్ ఇన్ వెయిన్ టు ఫిక్స్ ద కార్. హీ ట్రైడ్ ఇన్ వెయిన్ టు ఫిక్స్ ద కార్. అతని ట్రై ఏదైతే ఉందో, ప్రయత్నం ఏదైతే ఉందో ఇన్ వెయిన్ అయింది, వృధా అయింది. హీ ట్రైడ్ ఇన్ వెయిన్ టు ఫిక్స్ ద కార్. నెక్స్ట్, రెస్క్యూ టీమ్ ఏదైతే ఉందో, ట్రాప్డ్ ఎనిమల్ను కాపాడడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, వర్క్ ఏదైతే ఉందో వృధా అయింది. ద రెస్క్యూ టీమ్ వర్క్డ్ ఇన్ వెయిన్. వాళ్ళు చేసిన వర్క్ ఏదైతే ఉందో వెయిన్ అయిపోయింది. ద రెస్క్యూ టీమ్ వర్క్డ్ ఇన్ వెయిన్ టు సేవ్ ద ట్రాప్డ్ ఎనిమల్. ఏదైతే ఎనిమల్ ట్రాప్ అయిందో దాన్ని కాపాడడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, వర్క్ ఏదైతే ఉందో అది వెయిన్ అయ్యింది. ఇంకోటి చూద్దాం. ఆమె తన కీస్ను పోగొట్టుకునింది. ఆ కీస్ను కనిపెట్టడానికి ఆమె ఏదైతే వెతికిందో, ఆమె సెర్చ్ చేసిందో, ఆమె సర్చింగ్ మొత్తం కూడా వృధా అయింది. షీ సర్చ్డ్ ఇన్ వెయిన్ ఫర్ హర్ లాస్ట్ కీస్. తర్వాత మేము ప్రాజెక్ట్ను సమయాన్ని కంప్లీట్ చేయడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో వృధా అయింది. వీ మేడ్ ఎఫర్ట్స్ ఇన్ వెయిన్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం. సో అర్థమైంది కదండి. సో హీ ట్రైడ్ ఇన్ వెయిన్, షీ సర్చ్డ్ ఇన్ వెయిన్, వీ మేడ్ అవర్ ఎఫర్ట్స్ ఇన్ వెయిన్. సో ఇవన్నీ కూడా మా ప్రయత్నాలు వృధా అయ్యాయని చెప్పడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత ఇన్ టచ్. ఇది అందరికి తెలిసిందే అండి. ఇన్ టచ్ అంటే టచ్లో ఉండడం, కాంటాక్ట్లో ఉండడం. సో సాధారణంగా మనం ఇలా చెప్తూ ఉంటాం, టచ్లో ఉండు, కీప్ ఇన్ టచ్. టచ్లో ఉంటే ఆలోచిస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇన్ టచ్ ఐ విల్ థింక్ అబౌట్ యూ. తర్వాత మనం వీటిని ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను నా ఓల్డ్ ఫ్రెండ్స్తో టచ్లో ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ టచ్ విత్ మై ఓల్డ్ ఫ్రెండ్స్. అతడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో టచ్లో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ టచ్ విత్ హిస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సోషల్ మీడియా ద్వారా, త్రూ సోషల్ మీడియా. నేను నా ఫ్రెండ్స్తో చాలా సంవత్సరాలుగా టచ్లో ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ ఇన్ టచ్ విత్ మై ఫ్రెండ్స్ ఫర్ సెవరల్ ఇయర్స్. సో ఇన్ టచ్ మీన్స్ టచ్లో ఉండడం, కాంటాక్ట్లో ఉండడం. తర్వాత ఇంకో ముఖ్యమైన కలొకేషన్స్ ఇన్ పర్సన్. ఇన్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షంగా ఏదైనా సరే ఒక పని చేయడాన్నే ఇన్ పర్సన్ అంటాం. బాగా అర్థం చేసుకోండి. ఫోన్లో కాకుండా, ఆన్లైన్లో కాకుండా, ఇంకా వేరే ఈమెయిల్ మెథడ్ కాకుండా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఏదైనా సరే ప్రత్యక్షంగా ఒక పని చేయడాన్ని ఇన్ పర్సన్ అంటాం. ప్రత్యక్షంగా ఒక పని చేయడాన్నే ఇన్ పర్సన్ అంటాం. ఉదాహరణకు చూద్దాం. మేము ఒక మీటింగ్ని ప్రత్యక్షంగా కండక్ట్ చేసాం. వీ కండక్టెడ్ ఏ మీటింగ్ ఇన్ పర్సన్. అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షంగా మేమే వచ్చాం, ఆన్లైన్లో కాదు, మొబైల్ ఫోన్లో కాదు, డైరెక్ట్గా మేము వచ్చి కండక్ట్ చేసామని చెప్పడానికి వీ కండక్టెడ్ అ మీటింగ్ ఇన్ పర్సన్. ఆమె ఆన్లైన్ షాపింగ్ కంటే కూడా డైరెక్ట్గా వెళ్ళి షాపింగ్ చేయడానికి ఇష్టపడుతుంది. షీ ప్రిఫర్స్ టు షాప్ ఇన్ పర్సన్. షీ ప్రిఫర్స్ టు షాప్ ఇన్ పర్సన్. లేదా ఇలా చెప్పచ్చు, కొన్నిసార్లు ఆమె డైరెక్ట్గా వెళ్ళి ప్రత్యక్షంగా షాపింగ్ చేస్తుంది, కొన్నిసార్లు ఆన్లైన్ ద్వారా చేస్తుంది. సమ్టైమ్స్ షీ ప్రిఫర్స్ టు షాప్ ఇన్ పర్సన్ అండ్ అదర్ టైమ్స్ షీ ప్రిఫర్స్ టు షాప్ ఆన్లైన్. ఇంకా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఉదాహరణకు మీరు లైసెన్స్ కోసం మీరు ప్రత్యక్షంగా వచ్చి అప్లై చేసుకోవాలి. అప్లై ఫర్ ద లైసెన్స్ ఇన్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే పోస్ట్ ద్వారా కానీ, లేకుంటే
వేరే మెథడ్ ద్వారా కానీ కాకుండా డైరెక్ట్గా మీరే వచ్చి అప్లై చేయాలి అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగిస్తాం. అప్లై ఫర్ ద లైసెన్స్ ఇన్ పర్సన్, లేదా ఆన్లైన్ ద్వారా చేయొచ్చు, లేకుంటే ఇలా కూడా చేయొచ్చు అన్నప్పుడు అప్లై ఫర్ ద పర్సన్, అప్లై ఫర్ ద పోస్ట్ ఇన్ పర్సన్ ఆర్ ఆన్లైన్. ఆన్లైన్ ద్వారా అయినా చేయొచ్చు, లేదా పర్సన్ డైరెక్ట్ వచ్చినా చేయొచ్చు. తర్వాత క్లాస్కి అటెండ్ అవ్వండి, ప్రత్యక్షంగా అటెండ్ అవ్వండి అన్నప్పుడు అటెండ్ ద క్లాస్ ఇన్ పర్సన్, లేదా అటెండ్ ద క్లాస్ ఇన్ పర్సన్ ఆర్ ఆన్లైన్. ప్రత్యక్షంగా కేవలం ప్రత్యక్షంగా అన్నప్పుడు ఇన్ పర్సన్, అటెండ్ ద క్లాస్ ఇన్ పర్సన్. మీటింగ్ జాయిన్ అవ్వండి ప్రత్యక్షంగా, జాయిన్ ద మీటింగ్ ఇన్ పర్సన్. సో అర్థమైంది. ఇన్ పర్సన్ అంటే డైరెక్ట్గా వచ్చి ఏదైనా సరే చేయడాన్నే, ప్రత్యక్షంగా వచ్చి చేయడాన్నే ఇన్ పర్సన్ అంటాం. ఫేస్ టు ఫేస్ చేయడం. ఉదాహరణ చూడండి, నేను ఎంప్లాయీస్ని అపాయింట్ చేయను, వాళ్ళని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కలవనంత వరకు నేను ఎంప్లాయీస్ని అపాయింట్ చేయను. ఐ డోంట్ అపాయింట్ ఎంప్లాయీస్ until I meet them in person. Whether I don't meet employees until I meet them in person. నేను వాళ్ళని డైరెక్ట్గా చూడనంత వరకు, నేను వాళ్ళను ప్రత్యక్షంగా చూడనంత వరకు నేను వాళ్ళని అపాయింట్ చేయను. ఇన్ పర్సన్ అంటాం. చివరగా ఇన్ షార్ట్ అంటే షార్ట్గా, ఎక్కువ బ్రీఫ్గానే అర్థం. ఇన్ షార్ట్గా చెప్పాలన్నట్లయితే ఇది చాలా కష్టం. ఇన్ షార్ట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అదేవిధంగా ఇన్ ద లాంగర్ అంటే దీర్ఘకాలంలో, ఇది దీర్ఘకాలంలో మీకు మంచిదని చెప్పడానికి ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ ఇన్ ద లాంగ్ రన్. సో అర్థమైంది కదండి. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.